రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఇరాన్ దేశానికి సంబంధించి సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ చనిపోయాడు, అతను ప్రాణాలతో లేడు. ఇరాన్ ఈ విషయాన్ని బయటికి చెప్పట్లేదు, ప్రజలు ఎక్కడ భయపడతారని ఇజ్రాయెల్కి సంబంధించిన ఛానల్ 14 ఈ న్యూస్ని కొన్ని రోజుల నుంచి కూడా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇరాన్కి సంబంధించిన ఇరాన్ వైర్ అనే ఒక న్యూస్ సంస్థ కూడా, అంటే ఇజ్రాయెల్ చెప్పిన దానికి అనుకూలంగానే వారు కూడా వార్తలు రాశారు. ఎందుకంటే ఫిబ్రవరి 28 ఆ రోజు యుఎస్ అలాగే ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్స్ చేసి ఇరాన్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, అతని ఫ్యామిలీని, అతని మంత్రివర్గాన్ని అంతటిని కూడా చంపేసింది. ఆ రోజు మోజ్తబా ఖమేనీ చాలా గాయాల పాలయ్యాడు, బయటపడ్డాడు మొత్తం మీద ప్రాణాలతో. కానీ అతను మాత్రం బయటకు వచ్చి ఎక్కడ కూడా ప్రసంగించట్లేదు, అలాగే ఐఆర్జేసీతో కూడా కలవట్లేదు. ముఖ్యంగా ఎవరైతే ఇరాన్లో ముఖ్య నాయకులు ఉంటారో, ఇటు ఐఆర్జేసీ కావచ్చు, పసిస్ ఫోర్స్ కావచ్చు, గవర్నమెంట్లో ఉన్న వారు కావచ్చు, సో ఎవరితోని కూడా ఇప్పటివరకు ప్రత్యక్షంగా ఎప్పుడు కనిపించలేదు. సో దీంతో అతను అసలు ఉన్నాడా పోయాడా అనే వార్తలు కొన్ని రోజుల నుంచి గట్టిగానే బయటకు వస్తూ ఉన్నాయి. నేపథ్యంలోనే అతను బ్రతికే ఉన్నాడు, అతనితో మాట్లాడుతున్నట్టు ఒక వ్యక్తి ఒక వీడియోని ఇప్పుడు పోస్ట్ చేశాడు. మీరు స్క్రీన్ పైన దాన్ని చూడొచ్చు. గత కొన్ని రోజుల నుంచి మోజ్తబా ఖమేనీ చనిపోయాడు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని గురించి ట్రంప్ కూడా మాట్లాడాడు. ఎస్, నిజంగానే అతను చనిపోయి ఉంటాడు అని చెప్పి. సో ముఖ్యంగా ఇజ్రాయెల్ మీడియాలోని మోజ్తబా ఖమేనీ ఆరోగ్యం గురించి కథనాలు ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. ఆయనకి అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఆయన ఇక కోలుకునే పరిస్థితి లేదా, త్వరలో ఆయన మరణ వార్త విన్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ వారు కథనాల్లో ఆ రకంగా పేర్కొన్నారు. ఇజ్రాయెల్ కథనాలకు కౌంటర్ ఇస్తూ ఇరాన్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని మోహన్ న్యూస్ ఏజెన్సీ మోజ్తబా ఖమేనీకి సంబంధించిన కొత్త వీడియోని విడుదల చేసింది. ఈ వీడియో 12 సెకండ్ల నిర్మితో ఉంది. అందులో మోజ్తబా ఖమేనీ కొందరితో మాట్లాడుతూ కనిపించారు. ఈ వీడియోలో ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది. మరి అతనికైతే ఆరోగ్యం బాగాలేదని చెప్తున్నారు ఇరాన్లోని కొంతమంది రాజకీయ నాయకులు. మరి మసౌద్ పెజిక్షియన్, ఇరాన్ యొక్క ప్రధానమంత్రి, ఆయన ఆరోగ్యం బాగాలేదంటూ కూడా చెప్తున్నారు. కనెక్షన్ కూడా లేదు ఆయనతో మాట్లాడడానికి. ఈ రకంగా మాట్లాడిన వ్యక్తి మరి ఇప్పుడు అక్కడ ఉన్న మీడియా ఈ రకంగా ఒక వీడియోని పోస్ట్ చేసి అతను బాగానే ఉన్నాడని చెప్తుంది. ఇది గతంలో వీడియోనా, ఏ జనరేట్తో చేసిన వీడియోనా అనేది అర్థం కావట్లేదు. అమెరికా ఇజ్రాయెల్ దాడిలో ఆయన తండ్రి మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన అనంతరం మోజ్తబా ఖమేనీ బహిరంగంగా కనిపించలేదు. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో మోజ్తబాకు మొఖం, కాళ్ళు తీవ్రంగా గాయాలయ్యాయి. గతంలో వార్తలు కూడా వచ్చాయి బయటికి. దాడుల అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ మోజ్తబా ఖమేనీ గుర్తుపట్టలేని రీతిలో తీవ్రంగా గాయపడ్డారని, ఆయన 90% చనిపోయినట్లేనని, దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు రకాల ఊహాగానాలు కూడా వెల్లడవుతూ వస్తా ఉన్నాయి. ఇక మోజ్తబా ఖమేనీ మార్చ్ 8న ఇరాన్ 3వ సుప్రీం లీడర్గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ప్రభుత్వ మీడియా ద్వారా ఆయన పలు లిఖిత పూర్వక ప్రకటనలు విడుదల చేసినప్పటికీ ఆయన స్వయంగా వీడియో లేదా ఆడియో ఎక్కడా కూడా ఆయన పట్ల, ఆయన తండ్రి అంత్యక్రియలు కూడా ఆయన బహిరంగంగా హాజరు కాలేదు. ఇదిలా ఉండగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిక్షియన్ ఇటీవల మోజ్తబాతో ప్రస్తుతం సంప్రదింపులు జరపడం చాలా కష్టంగా ఉందని చెప్పారు. అయితే ఆయనతో సమావేశాలు జరిగాయని, మోజ్తబా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు కొత్త వ్యక్తులు దుర్వినియోగం చేసి ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా నిన్న ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఈ న్యూస్ ని బయటకి చెప్పిందో వెంటనే పెజిక్షియన్ కూడా స్పందించారు. ఇక మరోవైపు గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోజ్తబా ఆరోగ్య పరిస్థితిపై ఆయన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతను చనిపోయాడు లేడు అని చెప్పి. ఇంకో పక్క ఇరాన్లో కాదు, అతను రష్యాలో తలదాచుకున్నాడు, ఎక్కడ ఇజ్రాయెల్ యుఎస్ చంపేస్తుందనే భయంతో ప్రత్యేక విమానంలో రష్యాకి తీసుకెళ్లి అతనికి చికిత్స అందిస్తున్నారంటూ కూడా చెప్పి. ఇక కాలు పోయిందని ఒకసారి, చెయ్యి పోయిందని ఒకసారి, పెదవులు పోయాయి, ముక్కు పోయింది, ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే 10 రోజులకు ఒకసారి శస్త్రచికిత్స జరుగుతుందని ఇలా అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. బట్ ఆయన అయితే మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇరాన్లో బయటకు వచ్చి బహిరంగంగా కనిపించిన
పరిస్థితి అయితే లేదు. మరి ఇప్పుడు వీడియో రిలీజ్ చేశారు వాళ్ళు. ఈ వీడియో ఇప్పుడు వీడియోలు ఉన్నట్టయితే ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టే కనిపిస్తున్నారు. మరి ఇప్పుడు వీడియో అయితే కాదని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఇరాన్లోని కొంతమంది ఈ వీడియో పాతదని చెప్పి ఆ వీడియో ఎప్పుడు పోస్ట్ చేశారనే డేట్స్తో సహా బయటపెడుతున్నారు. అంటే దీని అర్థం ఏంటి? నిజంగానే మోసాబా ఖమేని చనిపోయాడా? ఆ విషయాన్ని బయట ప్రజలకు చెప్పడానికి, ప్రపంచానికి చెప్పడానికి ఇరాన్ భయపడుతుందా అనేది ఖచ్చితంగా మరి కొన్ని రోజుల్లో తెలిసే పరిస్థితి అయితే ఉంది.